హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆనందంగా సాగిపోతున్న కూతురి కాపురంలో నిప్పులు పోసిన తల్లిదండ్రులు. తన భర్తని, అత్తగారిని, అత్తింటి వాళ్ళందరినీ అసహ్యించుకుంటున్న తల్లిదండ్రులకు ఆ కూతురు ఎలా పాఠం నేర్పింది అనేది ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు నువ్వు అమ్మవే. రచించిన వారు దాసరి శివకుమారి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, మా అత్తగారి మాటలు వినటానికి బాగా ఆత్మీయంగా ఉంటాయి. ఆవిడ అందరితోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది తెలుసా. ఇంట్లో మాత్రం మా మామగారి మాటే చెల్లుబాటవుతుంది. మా ఆయన, మా మరిది ఇద్దరూ కూడా తల్లిదండ్రుల మాటలకు బాగా విలువనిస్తారు. మన ఇంట్లో పద్ధతులకు, మా అత్తవారింట్ల పద్ధతులకు కాస్త తేడా ఉంది. అమ్మా, నువ్వు మా సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు మా ఇల్లంతా పరీక్షగా చూసావా? 3 బెడ్రూమ్లతో పెద్ద హాలు, వరండా, పెద్ద సిట్అవుట్, బాగా పెద్దిల్లు, బాగుంది కదూ. ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు, చెట్లు, ఇంట్లో బాగా చల్లగా ఉంటుంది ఎప్పుడు. వ్రతానికి మన చుట్టాలందరూ వచ్చారుగా, వారందరికీ కూడా మా అత్తగారిల్లు బాగా నచ్చినట్లుంది. నా దగ్గర తెగ మెచ్చుకున్నారు. మా ఇంట్లో ప్రతి పూట భోజనానికి అందరం కలిసే తినాలి. ఒకేసారి తింటాం. అందరి భోజనాలు అయిపోయేదాకా ఎవ్వరూ లేవకూడదు. అన్నాలు తిన్నాక ఎవరి ఎంగిలి పళ్ళెం వాళ్ళే తీసుకెళ్ళి కుళాయి కింద పైపైన తొలిపి ఆ తర్వాతే కడగటానికి పనివాళ్ళకివ్వాలి. మొదటి రోజు నాకు తెలియక ఆ ప్లేటుని టేబుల్ మీదే వదిలేసి ముందుగా లేవబోయాను. మా అత్తగారు అందరిదయ్యే వరకు అలాగే కూర్చోమన్నారు. ప్లేట్ తీయమని రాజేష్ కళ్ళతో సైగ చేసి చూపించాడు. అమ్మా, మనింట్లోలాగా ప్రతి పనికి వాళ్ళు పనివాళ్ల మీద ఆధారపడరు. మనం చేసుకోదగిన పనుల్ని మనమే చేసుకుంటూ ఉండాలంటారు. మా ఆయన కూడా పని మనిషి అనరు. అమ్మా, నీ అసిస్టెంట్ ఈ పని చేసి పెడుతుందా అని మాత్రమే అడుగుతారు. మొత్తానికి మా అత్తవారిల్లు బాగానే సందడిగా ఉంటుందమ్మా అని ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుంది రమ్య. అబ్బో, అప్పుడే అక్క తన అత్తగారింటిని తెగ మెచ్చేసుకుంటుందే. చూడబోతే అక్కకు ఇక్కడికన్నా అక్కడే బాగున్నట్లుంది అంది రమ్య చెల్లెలు భవ్య. నిజం భవ్య, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళలాగానే ఉన్నారు. మా మరిది కూడా చాలా సరదాగా ఉంటాడు. అన్నదమ్ములిద్దరూ బాగా చనువుగా ప్రేమగా ఉంటారు. అన్నదమ్ములే ఏంటి, వాళ్ళ నాన్నగారితో కూడా అలాగే చనువుగా, ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్లీగా, ఒకరితో ఒకరు సరదాగా క్లోజ్గా జోక్స్ వేసుకుంటూ కూర్చుంటారు తెలుసా. అబ్బా, చాలే నీ పొగడ్తలు. కొత్తలో అందరూ ఇలాగే బాగానే ఉంది, అందరూ మంచి వాళ్ళలాగానే ఉన్నారు అని అంటూ ఉంటారు. పోను పోను కనిపిస్తుంది వాళ్ళ నిజస్వరూపం. ఎవరి స్వభావం ఏమిటో మనకు తెలీదు మొదటిగా. ఎందుకైనా మంచిది, నువ్వు మరీ మెత్తదానిలాగా కనిపించకు. చెవులు పట్టి ఆడిద్దామనుకుంటారు. అది సరే గాని రాజేష్ నిద్ర లేచాడేమో చూడు, టిఫిన్ చేద్దురు గాని అంది తల్లి జగదీశ్వరి. అంతలో అక్క, బావగారు తినే పలహారంలో కొంత ఉప్పు కషంగాను మరికొంత కారం పుట్టగాను చేస్తే పోలా అంది భవ్య. ఏం వద్దు, అలా ఏం చెయ్యకు. తను మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు అంటూ చెల్లెల్ని వారించింది రమ్య. అప్పుడే అక్కడికొచ్చిన రవీంద్రగారు కూతుళ్ళ మాటలు విని నవ్వుకున్నారు. నీకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వదు భవ్య మీ అక్క. బావగారిని నువ్వేం అల్లరి పెడతావోనని మీ అక్క 1000 కళ్ళతో కాపలా కాస్తోంది. పెళ్ళైతే చాలు, ఆడపిల్లలు ఎంతగానో మారిపోతారు. రేపు నువ్వు అంతే అన్నారాయన. రాజేష్ తమ ఇంటి అల్లుడయ్యాడు కాబట్టి తమింట్లో ఒక సభ్యుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే అల్లుడు తమవాడుగానే ఉండాలని జగదీశ్వరి, రవీంద్రల అభిప్రాయం. ఎందుకంటే కొడుకులు లేరు కాబట్టి.
బావగారు, అస్తమానం మీరు మీ ఆవిడ ఎదురుగానే ఈ గదిలోనే ఏం కూర్చుంటారు? గది దాటి బయటికి రండి. మా ఊళ్ళో చూడదగ్గవి చాలానే ఉన్నాయి. అక్క, మీరు కలిసి అలా అలా వెళ్ళి రండి. సరే అంటే మీ మధ్యలో నేను కూడా ఉంటానండోయ్. కాస్త 4 చోట్లకు తిరిగొద్దాం పదండి అంటూ భవ్య అల్లరి చేసేది. రాజేష్ నవ్వుకుంటూ లేచొచ్చాడు. ఇక్కడో 3 రోజులు గడిపి మళ్ళీ రాజేష్ వాళ్ళ ఊరికి వెళ్ళారు. తమ ఇంట్లో ఉన్న ఏసీ కన్నా అత్తగారింట్లోని వాతావరణపు చల్లదనం, మనుషుల మృదు స్వభావం బాగా హాయిగా అనిపించాయి రమ్యకు. ఇంకో 2 రోజుల్లో రాజేష్ పెట్టుకున్న సెలవులన్నీ అయిపోయాయి. పెళ్లి కుదరగానే రమ్య తను పనిచేసే కాలేజీలో రాజీనామా ఇచ్చేసింది. రాజేష్ త్రివేంద్రం వెళ్ళిపోతాడంటే రమ్యకు చాలా బెంగగా అనిపిస్తోంది. ఆ మాటే భర్తతో అంది. నాకు అలాగే ఉంది స్వీటీ. మన పెద్దవాళ్ళని ఒప్పించి ఈ నెలలోనే మనం త్రివేంద్రంలో కాపురం పెడదాం. నువ్వు అక్కడికి రావటానికి సిద్ధంగా ఉండు. అమ్మ వాళ్ళు మంచి రోజులు కావాలంటారు. అవి ఎప్పుడో త్వరగా చూడమంటాను, సరేనా? దిగులు పెట్టుకోకు అంటూ, అందమైన భుజాలు నీవి, నాజూకైన చేతులు, ఆ చేతులకు ఈ రంగురంగుల గాజులు ఎంత బాగున్నాయో అంటూ రమ్య చేతి గాజుల్ని సుతారంగా సవరించసాగాడు రాజేష్. కొసతేలిన ముక్కు, ఆ ముక్కు కటు ఇటు పెద్ద పెద్ద కళ్ళు, కళ్ళపైన ఒత్తైన కనుబొమ్మలు, నొక్కుల నొక్కుల చక్కని జుట్టు అనంటూ రాజేష్ని కూడా పొగిడింది రమ్య. అతని జుట్టులోకి వేళ్లు పోనించి ఆడుకోసాగింది రమ్య. స్వీటీ, భార్య సాహచర్యం ఎంత ఆనందాన్నిస్తుందని తెలియక ఇన్నాళ్ళు పెళ్ళిని వాయిదా వేస్తూ వచ్చాను. నీ తర్వాత తమ్ముడున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చింది, తనకి పెళ్లి చెయ్యాలని అమ్మ నాన్న గట్టిగా ఎన్నిసార్లు అడిగినా నేను కుదరదంటే కుదరదు అంటూ చెప్పాను. ఇన్నేళ్లకి నిన్ను చూడ్డానికి వచ్చాను. వెంటనే మనిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే నీలాంటి అందగత్తెను దక్కించుకునేవాడిని కాదేమో. నువ్వు నా ప్రాణం అంటూ రాజేష్ తనను లాక్కున్నాడు, భార్యను దగ్గరగా పొదువుకుంటూ. రమ్య కూడా గువ్వ పిట్టలా భర్త కౌగిలిలో ఒదిగిపోయింది. రాజేష్ త్రివేంద్రం బయలుదేరాడు. రమ్య, అమ్మ వాళ్లకు నిన్నింకా కొద్ది రోజులు ఇక్కడే ఉంచుకోవాలని ఉందట, ఉండిపోవచ్చుగా అన్నాడాయన. సరేనని అక్కడే ఉంది రమ్య. కానీ తల్లిదండ్రులిద్దరూ వెంటనే ఫోన్ చేశారు. రాజేష్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే అక్కడుండి మాత్రం ఏం చేస్తావు? కారు పంపిస్తాం, వెంటనే ఇక్కడికి వచ్చేయమని. మీ అత్తగారికి కూడా ఫోన్ చేసి చెప్తాంలే అంటూ వెంటనే కారు పంపించారు. నువ్విలా నట్టింట్లో తిరుగుతూ ఉంటే మా ఇంటి ఆడపిల్లే తిరుగుతున్నట్లుగా ఉందమ్మాయి. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండకూడదు అన్నారు అత్తగారు కాస్త బాధగా. మామగారు సర్ది చెప్పారు. ఆయనకు తమ్ముడి వరస అయ్యే ఒకతన్ని పిలిపించారు. రమ్యను జాగ్రత్తగా వాళ్ళ ఊర్లో దింపి రమ్మని అతనికి చెప్పారు. తోటలో పండిన అరటి పండ్ల గెలని, పచ్చివి ఎండువి కొబ్బరి బోండాలు, కంద పెండలం, పసుపు కొమ్ములు, పెరట్లో కాసిన కూరగాయలు, నిమ్మకాయలు, సపోటాలు, ముఖ్యంగా కమ్మని వాసన వేస్తున్న కరివేపాకుతో సహా కోయించి కారులో పెట్టించారు అత్తయ్యగారు. అత్తయ్యగారు బొట్టు పెట్టి కొత్త చీర ఇచ్చి కట్టుకొమ్మంది. తల్లో మరువము కనకాంబరాలు కలిపి కట్టిన మాలను తురిమింది. అత్తయ్య, త్వరలోనే వచ్చేస్తాను అంటూ చెప్పి రమ్య బయలుదేరింది. అత్తవారింటి దగ్గర నుంచి వచ్చిన రమ్యని చూసి తల్లి ముఖం చిట్లించింది. ఏంటలా నాటు దొరసానిలా తయారయ్యొచ్చావు? ఆ చీరేంటి, ఆ జడేంటి, ఆ పూల చెండేమిటి? కళ్ళ నిండా కాటుక పులుముకొని కాసింత కుంకుమ కూడా మెత్తుకుంటే ఇంకా బాగుండేదానివి అంటూ రుసరుసలాడింది. అక్క, అమ్మ కరెక్టుగానే చెప్పింది. ఆ గల్లగల్ల చీర, అందులోనూ ధర్మవరం పట్టుది కట్టుకొని మరీ వచ్చావుగా. ఆవిడిస్తే మాత్రం నీ సూట్ కేసులో అడుగున పడేస్తే సరిపోయేది భద్రంగా. అలా కాకుండా ఇలా తయారయ్యి వచ్చావేంటక్క చీరను కట్టుకొని? అందరూ డిజైనర్ శారీసు కట్టుకునే ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా నీకెక్కడ దొరికారక్క? వట్టి నాటు రకాల్లా ఉన్నారే అంది భవ్య.
హ్మ్, ఒట్టి పల్లెటూరు రకాలు, పల్లెటూరు టేస్టులు. ఏదో రాజేష్ మంచి జాబ్ చేస్తున్నాడని ఈ సంబంధాన్ని కలుపుకున్నాం కానీ, లేకపోతే ఈ ఊరి వంక, ఆ మనుషుల వంక కన్నెత్తి కూడా చూసేవాళ్ళమే కాదు అంది జగదీశ్వరి చులకనగా. తన అత్తగారి తరపు వాళ్లను అలా తేలిగ్గా తీసేయటం రమ్యకు కాస్త కష్టం అనిపించింది. త్రివేంద్రంలో రమ్య వాళ్ళ కాపురం పెట్టుకున్నారు. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రమ్యకు రాజేష్ సాహచర్యంలో రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఓ రోజున, రమ్య, నువ్వు బీటెక్ పూర్తి చేశావు, బొత్తిగా ఆ సంగతి మర్చిపోయినట్టున్నావే. పక్కా ఇల్లాలిగా మారిపోయావు. ఏదన్నా జాబ్లో చేరాలన్న ప్లాన్ చేస్తున్నారా లేదా? బొత్తిగా ఇంట్లో నారాయణమ్మలాగా తయారవ్వకు. సంపాదించిన డిగ్రీని ఉపయోగించుకో. దూరం పోవటం ఇష్టం లేకపోతే అక్కడే ఏదైనా ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉండు అంటూ తరచుగా తల్లి జగదీశ్వరి చెబుతూనే ఉంది. ఆ రోజు కూడా ఫోన్ చేసి అదే ధోరణిలో మాట్లాడింది తల్లి. అమ్మా, కాస్త నన్ను కూడా మాట్లాడనిస్తావా అంది రమ్య. ఏం మాట్లాడతావో మాట్లాడు అందావిడ. మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ ఫోన్ భర్తకిచ్చింది. రమ్య, బాగున్నావా? రాజేష్ నిన్ను మరీ బొమ్మలాగా చేసి ఆడిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నీ భర్త ఏది చెబితే అదే నీకు వేదవాక్కయింది. అతని ప్రతి మాటకు వంత పాడొద్దు. నీ వ్యక్తిత్వం నువ్వు కాపాడుకో. నిన్ను ఇంట్లోనే ఉంచి చాకిరీ చేయించాలనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. తనకు వేలకు అన్నీ అమర్చిపెట్టే భార్య రావాలంటే ఏ చదువు రాని ఏ మొద్దునో కట్టుకుంటే పోయేది అన్నారు రవీంద్ర విసుగ్గా. అలా ఏం లేదులే నాన్న. రాజేష్ నన్నేం ఇంట్లో బంధించి ఉంచాలనుకోవటం లేదు నాన్న. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఇస్రో పరిధిలో నేను చేయదగ్గ ఉద్యోగం లేదని చెప్తున్నారు. నేను ఇప్పుడిప్పుడే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాను. కొద్ది రోజులు పోయిన తర్వాత మరేదైనా ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య. అప్పుడప్పుడు ఫోన్ చేసి రాజేశ్వరి తన ధోరణిలోనే చెప్తూ ఉండేది. ఫోన్ చేసినప్పుడు కూడా ప్రేమను కురిపిస్తూ మాట్లాడుంటావు మీ అత్తగారితో. అందుకే మీ అత్తామామలు నీ ఇంటికొచ్చి పడుతూ ఉన్నారు. అందుకే వాళ్లతో వీలైనంత బెట్టు సరిగా ఉండాలని ఎంత చెప్పినా నీకు తలకెక్కటం లేదేంటి రమ్య? ఎత్తు నేర్పిన బిడ్డ మొత్తుకున్నా చంక దిగదని సామెత కూడా ఉంది. నీ పని కూడా అలాగే తయారవుతుందేమో. నువ్విలా ఇంట్లో పడి ఉండి వంటలక్కలాగా మారిపోతున్నావని మీ నాన్నగారు కూడా తెగ బాధపడుతున్నారు. ఎంత కష్టపడి పెంచాం నిన్ను. నువ్వు కోరిన చదువును చెప్పించాం. మా కూతురు ప్రయోజకురాలైతే చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా? పెళ్లి చూపులప్పుడే స్పష్టంగా చెప్పాం మా అమ్మాయి ఉద్యోగం చెయ్యాలి అని. అప్పుడు సరే అంటూ ఒప్పుకున్నాడే రాజేష్. ఇప్పుడేమో తను పనిచేసే చోట పెద్దగా అవకాశాలు లేవని చెప్తున్నాడు. నువ్వది నమ్ముతున్నావు. అవకాశం ఉన్న చోట నిన్ను చేర్పించాలి, లేదా నిన్ను కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ చేయించొచ్చుగా. అప్పుడు నువ్వు కూడా అతనితో పాటు ఇస్రోలోనే చేరొచ్చు అంది అనర్గళంగా. ఈ డిగ్రీ సంగతి నాన్నగారు చెప్పుంటారు అమ్మకి. దాన్ని ఈవిడగారు నాకు చెబుతోంది అని అనుకుంటూ రమ్య తన మాటలు మొదలుపెట్టింది. అమ్మా, నాకసలు ఈ ఏరోస్పేస్ డిగ్రీ అంటేనే ఇష్టం లేదు. అంటే ఈ డిగ్రీ తీసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. ఇక్కడ ఇస్రోలో జరిగే పనుల గురించి, పరిశోధనల గురించి రాజేష్ చెప్తుంటే వినటానికి బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ నేను ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనూ కష్టపడి చేరి ఆ తర్వాత ఇంకా కష్టపడి మాస్టర్స్ డిగ్రీ చెయ్యాలని ఏమాత్రమూ అస్సలు అనుకోవటం లేదు. ఇక ఆ సంగతి వదిలేసేయి కానీ, భవ్య, నాన్నగారు ఎలా ఉన్నారు? భవ్య ఫోన్ చేసి మాట్లాడుతుందా అంటూ రమ్య అడిగిన ప్రశ్నలకు అందరూ బాగానే ఉన్నారులే. భవ్య కూడా ఫోన్ చేసినప్పుడల్లా నేనన్నట్లుగానే అంటుంది. బావగారు ఎలాగూ ఇస్రోలో సిస్టమ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. అక్క కూడా అక్కడే జాయిన్ అయితే బాగుంటుంది కదా అని అంటూ మళ్ళీ ఆవిడ అదే రూట్లోకి రావటం వల్ల, అమ్మా, నేనేం అడిగినా నువ్వు నా ఉద్యోగంతోనే ముడిపెట్టి మాట్లాడుతున్నావు. నన్ను కాస్త ఆలోచించుకొని అమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త.
ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య. స్వీటీ, మధ్యాహ్నం పడుకోకుండా ఏమైనా పనులు చేస్తూ కూర్చున్నావా అంటూ అడిగాడు రాజేష్ భార్య ముఖం వంక చూస్తూ. ఏం లేదండి, పెద్దగా పనులేమీ చెయ్యలేదే, కాస్త తలనొప్పిగా ఉంది అంతే, తగ్గుతుందిలేండి అందావిడ. ఏంటి స్వీటీ, తలనొప్పా? నుదుటి మీద, తలపై భాగాన, లేకపోతే కణతల దగ్గర? కొద్దిగా ఎక్సాయిల్ రాస్తాను, ఏది మొహమిటు తిప్పు అన్నాడు రాజేష్. ఏం వద్దు రాజేష్, అదే తగ్గుతుందిలే. అది కాదు స్వీటీ, నువ్విలా డన్గా ఉంటే నేను భరించలేకపోతున్నాను. నా రమ్య ఎప్పుడూ చలాకీగా గంతులు వేస్తూ తిరగాలి అంటూ రమ్య ముఖాన్ని ఎత్తి నుదుటి మీద చెయ్యి ఆనించి చూశాడు రాజేష్. ఆ స్పర్శలో అతనికున్న ప్రేమంతా తెలిసిపోయింది ఆవిడకు. ఆ చేతిని అలాగే పట్టుకొని తన పెదవుల కానించుకుంది రమ్య. భోజనాలు పూర్తి చేసి ఇద్దరూ టీవీ ముందు కూర్చున్నారు. అప్పుడు కూడా రమ్య పరధ్యానంగానే ఉంది. స్వీటీ, ఏదో ఆలోచిస్తున్నావు, దాన్ని నాతో షేర్ చేసుకోవచ్చుగా. ఏం లేదు రాజేష్, అమ్మ వాళ్ళు ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు ఉద్యోగమో ఏ చదువో చెయ్యటమో చేస్తే మంచిదని గట్టిగా చెబుతున్నారు రాజేష్ అందావిడ. ఓహో అవునా, చదువు ఆ తర్వాత పెళ్ళి వరకు మీ ఊరి కాలేజీలోనే సిస్టమ్ ఆపరేటర్ వర్క్ చేశావుగా. ఇప్పుడు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నీ ఇష్టం ఉన్న పని చేస్తే బాగుంటుందేమో ఆలోచించు అన్నాడాయన. కానీ అమ్మవాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నావని బాధపడుతున్నారు. నేను మళ్ళీ చదువు మొదలుపెట్టి పీజీ చెయ్యాలంటే చెన్నైకో బెంగళూరుకో వెళ్ళాలి. నిన్నొదిలి వెళ్ళాలని నాకు లేదు రాజేష్. మన ఈ క్వార్టర్స్ వదిలి ఎక్కడికి పోవాలని లేదు. వర్క్ ఎట్ హోమ్ కింద మంచి ప్రాజెక్ట్ ఏమైనా లభ్యమవుతుందేమో చూస్తాను. అలా అయితే ఇంట్లో నుంచే చేయగలిగిన వర్క్ని చెయ్యొచ్చుగా. కొన్ని కంపెనీలు కాంటాక్ట్ చేస్తాను అందావిడ. నువ్వేం చేసినా నాకిష్టమే రమ్య, నీకెందులో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటే అదే చూసుకో అన్నాడు రాజేష్. కొన్ని కంపెనీలను కాంటాక్ట్ చేసింది, కానీ వాళ్ళిచ్చిన వర్క్ రమ్యకి అంతగా ఇష్టం అనిపించలేదు, చెయ్యబుద్ధి కాలేదు. మరేదైనా ప్రయత్నం చెయ్యాలనుకుంది. ఇంతలో సంక్రాంతి పండగ దగ్గరకొచ్చింది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి అది. తప్పకుండా ఈ పండగకు ఇంటికి రమ్మంటూ రమ్య వాళ్లకు అటు అత్తామామలు ఇటు తల్లిదండ్రులు అందరూ ఫోన్ చేసి చెప్పారు. స్వీటీ, పండగకి మన ఇంటికెళ్ళి మన పేరెంట్స్ని చూసొద్దాం, ఓకేనా? నేను సెలవు పెడతాను. నీకు కూడా పుట్టింటి మీద బాగా బెంగగా ఉండుంటుంది కదూ. మీ టౌన్లో కన్నా పండగలు మా పల్లెటూళ్ళలోనే బాగా చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి లాంటివి. దాదాపు ప్రతి వీధిలోనూ, కుదిరితే ప్రతి ఇంటి ముందు వెలిగే భోగి మంటలు, తోటల్లో వేసుకునే కోడి పందాలు, పావురాల పందాలు ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. పచ్చని కల్లాపి చల్లిన నేల మీద తెల్లని ముగ్గులు వీధినంతటినీ ఏకం చేసేటట్లుగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల్ని తొక్కకుండా, ముగ్గుల్లో ఉన్న బొబ్బెమల్ని కాళ్లతో తన్నకుండా జాగ్రత్తగా నడిచేవాళ్ళం. పండగ 3 రోజులు మా అమ్మకు ఊపిరాడదు. బంతిపూల దండలు, మామిడాకులు వాకిళ్లకు కడుతూ, ముగ్గులు పెడుతూ, నువ్వులు వేసిన పిండితో నేతి అరిసెలు చేస్తూ, భోగిపళ్ళ పేరంటాలకు వెడుతూ, దొడ్లో పశువుల్ని కూడా పండగ ముస్తాబు చేస్తూ ఉండేది అమ్మ. పసుపు రాసిన పచ్చని అమ్మకాళ్ళ మీద పడుకొని వేళ్ల మెట్టల్ని, సన్నని కాలి పట్టీలను చూస్తూ అమ్మ దగ్గరే కూర్చొని వేళ్లతో వాటిని సవరిస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి అలా ఆడుకుంటూ అలాగే పడుకునేవాణ్ణి అమ్మ కాళ్ళపైనే. ఈ సంక్రాంతి పండగకు నాకు తమ్ముడికి ఎప్పుడు మధుర స్మృతే. నిరుడే వెళ్ళటానికి కుదరలేదు నాకు. ఈసారి తమ్ముడు కూడా వస్తానన్నాడు. మనము తప్పకుండా వెళ్దాం అన్నాడు రాజేష్ సంతోషంగా. అమ్మ వాళ్ళు కూడా గట్టిగా రమ్మని చెప్పారు రాజేష్. పోనీ మీ తమ్ముణ్ణి కూడా మా ఇంటికి రమ్మని చెప్దామా అందావిడ. తమ్ముడు నేను ఇద్దరం ఇంట్లో లేకపోతే అమ్మా నాన్నలకు పండగే వచ్చినట్లుండదు. ఊరన్నా తల్లిదండ్రులన్నా రాజేష్కు తగని మమకారమని, అవకాశం దొరికినప్పుడల్లా అక్కడికే వెళ్ళాలని అతని మనసు బాగా కోరుకుంటుందని రమ్యకి కూడా అర్థమైంది. రాజేష్ వర్ణించి చెప్పినంతగా పండగ వాతావరణమేమీ
తమ పుట్టింట్లో ఉండదు. పండగ రోజు కూడా రొటీన్ లాగే తమకు ఈ ముగ్గులు బొబ్బెమ్మలు అవన్నీ కూడా టీవీలోనో పేపర్లోనో చూడటమే. అంతే. అవన్నీ పల్లెటూర్లు పద్ధతులు. అపార్ట్మెంట్లో ఎవరు చేస్తారు అన్న అభిప్రాయంలో ఉన్నారు తమ కుటుంబమంతా. నిజమైన పండగ వాతావరణం చూడాలంటే తమ అత్తగారింటికి వెళ్తేనే బాగుంటుంది. దొరికే సంతోషాన్ని ఎందుకు కాదనుకోవటం అని ఆలోచించి, రాజేష్, అత్తయ్య వాళ్ళ దగ్గరికే పండక్కి వెళ్దాం, తర్వాత మా ఇంటికి వెళ్దాం అంది రమ్య. రాజేష్ చాలా సంతోషించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని తల్లిదండ్రులు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేం. మా కోడలు బంగారం, మా వాణ్ణి తమ పుట్టింటికి లాక్కుపోకుండా ఇద్దరూ ఇటే వచ్చారు. చిన్నోడు వస్తే పండగ సంబరం రెట్టింపవుతుంది అని అత్తగారు మురిపెంగా పొరుగింటి వాళ్లతో అంటుంది. ఇలా కొడుకుల్ని కోడల్ని చూసుకోవటమే కాదు, ఈ ముసలి మొగుడు కూడా ఉన్నాడని కాస్త జ్ఞాపకం పెట్టుకో అని హాస్యమాడారు మామగారు. ఆ ఊర్లో రాజేష్ తన తమ్ముడు తిరిగిన చోట్లకల్లా రమ్య కూడా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేసింది. ఆ మర్నాడు రమ్య వాళ్ళింటికి బయలుదేరారు. బయలుదేరే ముందు తన అత్తగారు పట్టుచీర కొనుక్కోమని డబ్బులిచ్చింది కోడలికి. రమ్య బయలుదేరి తన పుట్టింటికి చేరుకుంది. తన ఇంట్లో అడుగు పెడుతూనే అమ్మా అంది. ఆమె వెనక తండ్రి, ఆ వెనక చెల్లెలు అందరూ వచ్చారు. ఎవరి ముఖాలు ప్రసన్నంగా లేవు. ఏం అక్క, పెళ్ళవగానే మమ్మల్ని మర్చిపోయి బావగారితో పాటు వాళ్ళ ఊరికెళ్ళిపోయావా పండక్కి? మేమెంత డిసప్పాయింట్ అయ్యామో తెలుసా అంది నిష్ఠూరంగా భవ్య. ఇవ్వాళొచ్చాంగా భవ్య, ఇప్పుడు పండగని సెలబ్రేట్ చేసుకుందాంలే అన్నాడు నవ్వుతూ రాజేష్. పండగ నిన్ననే అయిపోతే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటబ్బాయ్? ఇలా కనుమ రోజు ఎవరైనా పంపిస్తారా పుట్టింటికి? వాళ్ళ ఇంటి ఆడపిల్లనైతే ఇలాగే పంపిస్తారా? అసలు పెద్ద పండగ, మాకు తొలి పండగ, మా ఇంటికి రానివ్వకుండా మీ వాళ్ళు అక్కడికి పిలిపించుకోవడం ఏంటి? నోట్లో నాలుక లేని నా కూతుర్ని మీరంతా కలిసి ఆడుకుంటున్నారు అంది ఆవేశంగా తల్లి. అవును బాబు, మీకలా వెళ్ళటం మీకు గొప్పే కావచ్చు, కానీ అల్లుడికి పండగకి కానుకలు ఇవ్వాల్సొస్తుందని దానికోసమే తప్పించుకునేందుకు ఇలా కూతుర్ని అత్తవారింటికి పంపించేశారని ఈ ఊర్లో వాళ్ళందరూ తలా ఒక మాట మమ్ముల్నే అన్నారు. మమ్ముల్ని చిన్నచూపు చూశారు అన్నారు రవీంద్ర. ఇలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు ఊహించని రాజేష్ అవాక్కయ్యాడు. ఇంత తీవ్రంగా తమ తల్లిదండ్రులు మాట్లాడతారని రమ్య అస్సలు ఊహించలేదు. వాకిట్లోనే నిలబెట్టి ఇన్ని మాటలు అన్నారని కోపంగా రాజేష్ చెయ్యిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. తన సిస్టమ్ ముందు కూర్చొని పరిశోధనా కేంద్రంలోని మొత్తం సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో, ఎక్కడ ఏ లోపముందో తను అంచనా వేయగలడు రాజేష్. కానీ అత్తామామల మనసులో ఏముందో తనకు పసిగట్టడం రాదని ఇప్పుడు మొదటగా భావిస్తున్నాడు. తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయం. ఏదో సరదా పడి రమ్య అక్కడికి వెళ్దామని చెప్పింది. అలాగే వెళ్ళాం, ఆనందంగా గడిపాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే పండగ సరదా అంతా ఎగిరిపోయింది ఒక్కసారిగా అనుకున్నాడు రాజేష్. మధ్యాహ్నమే భోజనం చేసి రాజేష్ తమ ఊరికి వెళ్ళిపోయాడు. తనంటే అంత ప్రేమగా ఉండే రమ్య కూడా వాళ్ళ అమ్మా నాన్నల మాటల్ని ఏమాత్రమూ ఖండించలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇవాళ వాళ్ళు నోరు పారేసుకున్నారు. అది అలసుగా తీసుకుని రమ్య కూడా అలాగే తయారవుతుందా? రమ్య సంగతి ఏమో గాని ఆమె తల్లిదండ్రులు మాత్రం కూతురు మౌనంగా ఉండటం చూసి సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చిపోవటమైతే ఖాయం అనుకున్నాడు రాజేష్ మనసులో. పండగ సెలవులు అయిపోగానే రాజేష్ తమ తల్లిదండ్రుల ఊరు నుంచి త్రివేంద్రం వెళ్ళిపోయాడు. కానీ రమ్య అక్కడో 4 రోజులు ఇక్కడో 4 రోజులు ఉండి తర్వాత మెల్లిగా త్రివేంద్రం వస్తానని ముందే చెప్పింది. కనీసం రాజేష్ ఊరికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదు. తమ ఊరికి వెళ్ళగానే అమ్మా నాన్నలతో తమ్ముడితో కలిసి నన్ను మర్చిపోయి ఉన్నట్టున్నాడు. వెళితే వెళ్ళని, నాకేం, నేను ఇలాగే ఉంటాను అని అనుకుని రమ్య ఫోన్ కూడా చెయ్యలేదు. వారం గడిచిపోయింది. అమ్మా, ఓసారి మా అత్తారింటికి వెళ్ళొస్తాను అంది రమ్య.
రాజేష్ కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఫోన్ అన్నా చెయ్యలేదు. అక్కడికెళ్ళి నువ్వు మాత్రం ఏం చేస్తావు? అత్తామామలకు పని మనిషిలా సేవలు చేసి రావాలా? నువ్వెవ్వరినీ ఏం దేబిరించనక్కర్లేదు, ఊరుకో, ఇక్కడే ఉండు అంది అమ్మ జగదీశ్వరి. రమ్య, సబ్జెక్టు మర్చిపోతావు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇదిగో ఈ ఈమెయిల్ చూడు, ఈ కంపెనీ వాళ్ళు నీ సబ్జెక్టు వాళ్ళనే అప్లై చెయ్యమని మెయిల్ పెట్టారు, అప్లై చెయ్యి అన్నారు నాన్న రవీంద్ర. అదెక్కడో హైదరాబాద్ కంపెనీ, ఇప్పుడొద్దులే, నేను త్రివేంద్రం వెళ్ళాక ఏదో ఒక వర్క్ చూసుకుంటాను నాన్న అంది కూతురు. ఉద్యోగం అంటూ వస్తే కొన్నాళ్ళున్నాక ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. 5 నెలల నుంచి నువ్విలా ఖాళీగా ఉంటే మాకేం నచ్చటం లేదమ్మాయి అంటూ రవీంద్ర గారు బలవంత పెట్టారు. సరేనన్నది రమ్య. ఓసారి కోడల్ని చూసొద్దామంటూ వీలైతే తమ వెంటే తీసుకొద్దామని రాజేష్ అమ్మా నాన్నలు రమ్య దగ్గరికొచ్చారు. మామూలు మర్యాదలు అయిపోయాక రమ్యను తీసుకెళ్లి 4 రోజులు ఉంచుకుంటామని, తమతో పాటు పంపించమని అన్నారు రాజేష్ అమ్మా నాన్నలు. ఒక్కత్తి అక్కడుండి మాత్రం ఏం చేస్తుందిలేండి, వాళ్ళ నాన్నగారు ఏదో జాబ్కి అప్లై చేయమన్నారు, ఆ పనిలో ఉందండి రమ్య అంది జగదీశ్వరి. ఏమిటి? రమ్య ఇక్కడ ఉండి జాబ్ చేసుకోవాల్సిన అవసరం అంతగా ఏముందండి అంది అత్తగారు. మీ అబ్బాయి చదువుకొని ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాడా ఏంటి? మా అమ్మాయి కూడా ఏదో ఒకటి చదువుకుంది, ఏదో ఒకటి చేస్తుంది అన్నారు రవీంద్ర. పెళ్ళై కాపురం చేసుకునే పిల్లను ఇక్కడ ఉంచి జాబ్ చేసుకోమని చెప్పడం ఏంటండి? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఆలోచించుకొని వాళ్లకు వీలైంది చేస్తారులేండి అన్నాడు వియ్యంకుడు. వాళ్ళు అక్కడ కూర్చొని ఇంతవరకు ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదండి. తొలి పండక్కి కూడా మా ఇంటికి రానివ్వకుండా మీరే మీ ఇంటికి పిలిపించుకుంటిరి, అంతా మీ ఇష్టంగానే కనిపిస్తోంది అన్నారు నిష్ఠూరంగా తల్లిదండ్రులిద్దరూ. మీరు చాలా ఎక్కువగా ఊహించుకొని మాట్లాడుతున్నారు వదిన గారు. రమ్యను మేం కూడా మా కూతురులాగానే అనుకుంటున్నాం. మీరు రాజేష్ని అలా కొడుగ్గా అనుకుంటున్నారో లేదో మాకు తెలీదు. రమ్య బంగారం లాంటి పిల్ల, ఎంతో సంతోషంగా పండక్కొచ్చింది మా ఇంటికి. ఆ పిల్లకి లేనిపోనివి చెప్పి కాపురం చెడగొట్టకండి అంది నెమ్మదిగా రమ్య అత్తగారు. ఆవిడ మాటలకు జగదీశ్వరికి ఎక్కల్లేని రోషం పుట్టుకొచ్చింది. ఏంటండి, మేమేమైనా కూతురి కాపురం చెడగొట్టే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? అలా చెడగొట్టే వాళ్ళమే అయితే అసలు పెళ్ళెందుకు చేస్తాం? వాళ్ళిద్దరూ చిలకా గోరింకలల్లే కాపురం చేసుకుంటుంటే వాళ్ళ మధ్య మనమెందుకు అని ఈ 5 నెలల నుంచి ఒక్కసారి కూడా మేము అటువైపుగా వెళ్ళలేదు. మీరే మొగుడు పెళ్ళాలిద్దరూ ఊపుకుంటూ వెళ్ళారు. అనంత పద్మనాభ స్వామిని, కేరళను చుట్టొచ్చారు. పోనీ వెళ్ళిన వాళ్ళు ఏ హోటల్లోనైనా దిగారా? లేదే, ఇంట్లోనే దిగి నా కూతురు చేత చాకరీ చేయించుకొచ్చారు. అంతకు ముందంతా మీరక్కడికి వెళ్ళలేదే. నా కూతురు వెళ్ళగానే చాకరీ చేసే పని మనిషి దొరికిందని వెళ్ళి అక్కడే తిష్టవేశారు అంది ఆవేశంగా జగదీశ్వరి. మేము కొడుకింటికి వెళ్ళటం వల్ల కోడలు ఏమైనా ఇబ్బంది పడిందని తన తల్లిదండ్రులకు చెప్పిందా? అలాంటి పిల్లలాగే లేదే. అత్తయ్య, మీకది కావాలా? మామయ్య, మీకిది చేసి పెట్టనా అంటూ ఎంతో ప్రేమగా చూసి పంపిందే. వీళ్లే తప్పుగా అర్థం చేసుకునే మనుషుల్లా ఉన్నారు. అందుకే ఆ రోజు రాజేష్ పండగ రోజున వెంటనే తిరిగొచ్చాడు. దీనికే కాబోలు ఇక వీళ్లతో ఏం మాట్లాడే ప్రయోజనం లేదని అనిపించి వెళ్ళొస్తామని రమ్యకు చెప్పి లేచారు అత్తామామలు. రమ్యకు మనసులో లేదు. తన జోక్యమేం లేకుండానే వాళ్లలో వాళ్లే మాట్లాడేసుకున్నారు. ఒకవేళ తను కలగజేసుకుందామనుకుంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా ఉంది. ఎవరి తరపున మాట్లాడితే వాళ్ళు అవతలి వాళ్ళ దగ్గర తమను తేలిక చేసిందని భావించటమే జరుగుతుందని మెదలకుండా ఊరుకుంది. ఇంత జరిగాక తన భర్త రాజేష్కు ఏం ముఖం పెట్టుకొని ఫోన్ చెయ్యాలి అని అనుకుంటూ భయపడింది. అసలు రాజేష్కు కూడా బాగా కోపం వచ్చి ఉంటుంది. అలాగే ఇప్పుడిక్కడ అమ్మ వాళ్ళు అన్న మాటలన్నీ కూడా తన భర్తకి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పే ఉంటారు. అసలు వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏమిటో తనకు పూర్తిగా అర్థం కావటం లేదు. రాజేష్తో పెళ్లి జరిగింది కాబట్టి రాజేష్ ఒక్కడితోనే నాకు సంబంధం,
మిగతా వారితో ఏ అనుబంధము పెట్టుకోవద్దు అని అంటుంది. మీ అత్తింటి వారిని అందరినీ దూరం పెట్టు, నువ్వు నీ ఉద్యోగం ఏదో చూసుకో, అదే చాలు, ఎవ్వరిని ఇంటి వరకు రానివ్వకు. అలా చేస్తే నీకు వ్యక్తిత్వం ఉంటుంది అంటుంది తన తల్లి. నాకు మీరెంతో, రాజేష్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అంతే కదమ్మా. తన భర్తకేమో అత్తామామలంటే బాగా ప్రేమ ఉండాలి, మరి నాకు నా అత్తామామలంటే ప్రేమ ఉండకూడదా అని ప్రశ్నిస్తే, ఇన్నాళ్ళు కనిపించినందుకు మేం నీకు పరాయి వాళ్ళమైపోయామా, అంత విషమైపోయామా, మా మాటలు నీకు ఇనుప గుగ్గిళ్ళలాగా జీర్ణం కావటం లేదా అని తల్లి గగ్గోలు పెట్టడం ఖాయమని ఆలోచించి రమ్య మౌనంగా ఉంటూ కాలం గడపసాగింది. నిజంగా రాజేష్ బాగా హర్ట్ అయి ఉంటాడు, అందుకే ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా ఇప్పటివరకు చెయ్యలేదు అని బాధపడసాగింది రమ్య. రమ్య తల్లిదండ్రులేమిటండి మరి ఇలా మాట్లాడుతున్నారు? చిన్న చిన్న విషయాలనే అంత పెద్దదిగా చేసి కంపనం పుట్టిస్తున్నారు. పెళ్ళై 5 నెలలైనా కాలేదు. ముందు ముందు వీళ్లతో చాలా కష్టమే మరి. కట్న కానుకలు కూడా మనం భారీగా ఆశించకుండా అమ్మాయి చదువుని చూసి ఒప్పుకున్నాం. మంచి ఫ్యామిలీ అని బంధువులు చెప్తే నమ్మేశాం. రమ్య తన తల్లిదండ్రులు అంతగా మాట్లాడుతుంటే కొంచెం కూడా ఎదురు చెప్పలేదే. కొంపదీసి కాపురం వద్దనుకుంటుందా? కాపురం వద్దు ఏమొద్దు అంటే ఉద్యోగం చేసుకుంటూ పుట్టింట్లోనే ఉండిపోతుందేమో. సరే ఉంచుకొని ఎన్నాళ్ళుంచుకుంటారో. తప్పంతా తన తల్లిదండ్రులదేనని రమ్యకి కూడా తెలిసిపోతుంది. ఒక్క ఫోన్ చేసి మా వాళ్ళు తొందరపడ్డారు ఏమీ అనుకోకండి అని ఒక్క మాట చెప్పినా తనకింత బాధ కలగకపోను. పెళ్ళైన కొత్తలోనే వీళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తుంటే ముందు ముందు వీళ్ళని భరించగలమా అన్న అనుమానం వస్తుంది రాజేష్కు, రాజేష్ తల్లిదండ్రులకు. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అన్నారు. అడిగిన వాటికి రమ్య బాగానే ఆన్సర్ ఇచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ చెప్తామన్నారు. ఏమవుతుందో వేచి చూద్దాం అన్నారు కూతురితో రవీంద్ర. చూస్తూ ఉండు, నీకు తెలీదు రమ్య, నువ్వు చిన్నపిల్లవి. అత్తింటి వాళ్ళు అన్నింటిలోనూ డామినేట్ చేయాలని చూస్తూ ఉంటారు. మగపిల్లవాడి తరపు వాళ్ళము అన్న అహంకారం ఉంటుంది. మనం దాన్ని సాగనివ్వకూడదు. నువ్వు నీ తరపున, మేము కాస్త కరుగ్గానే ఉండాలి. అప్పుడు కానీ దారిలోకి రారు. మనం కాస్త మెత్తటి వాళ్ళమనే కదూ. ఇప్పటి వరకు నీ ఉద్యోగం సంగతే ఎత్తటం లేదు. ఇక్కడకు కాకుండా పండక్కి నిన్ను వెంటేసుకుని తన ఊరికి తీసుకెళ్తాడా అంది తల్లి జగదీశ్వరి. అమ్మా, నేను వస్తానంటేనే అక్కడికి తీసుకెళ్లాడమ్మా. అత్తయ్య వాళ్ళను కూడా త్రివేంద్రం నేనే పిలిచాను అంది రమ్య. ఆహా, ఆ అమాయకత్వమే వద్దని చెప్పేది. అలా ఉంటే మన నెత్తికెక్కి స్వారీ చేయాలని చూస్తారు. మనమే వాళ్ళను మన దారిలోకి తెచ్చుకోవాలి. వచ్చారా దారిలోకి వస్తారు, రాకపోతే వదిలించుకుంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు బోలెడు డిమాండ్ ఉంది. నాకసలు నిన్ను అమెరికాలో ఉండే అతనికిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుండో కోరిక. ఏదో రాజేష్ ఇస్రోలో సిస్టమ్ ఇంజనీర్గా మంచి పోస్టులో ఉన్నాడని మీ నాన్నగారు తెగ మురిసిపోయారు. నిన్ను ఒప్పించారు. అందుకే మన భవ్యనైనా అమెరికాకి పంపించాలి. అక్కడ పనిచేసే కుర్రాన్ని వెతకాలి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది జగదీశ్వరి. అమ్మో, అమ్మ ఇలా కూడా ఆలోచిస్తుందా? అయినా రాజేష్ తనకన్ని విధాలా నచ్చే తను పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్ళాలని తనకు అస్సలు లేదు. చెల్లి కూడా అమ్మ చెప్పిన సంబంధం అస్సలు చేసుకోదు. ఎందుకంటే అది ఇప్పటికే ప్రేమ వ్యవహారంలో మునిగిపోయింది. ఆ సంగతి తెలియక అమ్మ ఏవేవో కలలు కంటోంది. అమ్మ నాన్న ఇద్దరూ రాజేష్కు నువ్వేం ఫోన్ చెయ్యకు, పెళ్ళాం కావాలనుకుంటే అతనే వస్తాడు, వెంటనే నన్ను ఉద్యోగంలో చేర్పిస్తే కాపురానికి వస్తానని నువ్వు గట్టిగా చెప్పతనికి అని ఆంక్షలు పెడుతున్నారు. రాజేష్కి కొంచెం కోపం తగ్గాక నెమ్మదిగా నేను మాట్లాడతాను అని అనుకుంది రమ్య. ఈ మధ్య ఎవరు కలిసినా, ఏం రమ్య, ఇంకా త్రివేంద్రం వెళ్ళలేదా, ఎప్పుడెళ్తున్నావు అంటూ అడుగుతున్నారు. జాబ్ ట్రయల్స్లో ఉంది అని అమ్మ చెప్తుంటే వాళ్ళు అనుమానంగా చూస్తున్నారు. అమ్మా, మనం తొందరపడుతున్నామేమోనే. ముందు నన్ను త్రివేంద్రం పంపించండమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను.
మనం ఆలోచించినట్లే అత్తయ్య వాళ్ళు కూడా ఆలోచించి మొండి పట్టు పడితే తెగేదాకా తాడును లాక్కున్నట్లుగా అవుతుంది. నాన్న, నువ్వు మరోసారి ఆలోచించు అంది నెమ్మదిగా. నీ మొహమేం కాదు. కావాలంటే నీకు నమ్మకం కలగాలంటే ఏ లాయర్ చేతనైనా లేదా కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళ చేతనైనా చెప్పిస్తాను. వాళ్ళు కూడా నా మాట కరెక్ట్ అంటారు అంటూ ధీమాగా అంది జగదీశ్వరి. అలాంటి వాళ్ళందరి దాకా మనింటి విషయాలు ఎందుకులేమ్మా, మనమే ఏదో ఒకటి నిర్ణయించుకుందాం అంది రమ్య భయపడి. ఒక్కసారి రాజేష్ మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది రమ్యకు. ఏదో బెరుగ్గా అనిపిస్తోంది. అమ్మా, ఫోన్ రీఛార్జ్ చేయించుకొస్తాను. పొద్దున నాన్నగారికి చెప్పడం మర్చిపోయాను. కొంచెం అర్జెంటుగా ఫోన్లు చేసుకోవాల్సిన పనుంది అంటూ తల్లి సమాధానానికి ఎదురు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది రమ్య. మెడికల్ షాప్కెళ్ళి తనకు కావాల్సింది కొనుక్కొని ఇంటికి తిరిగొచ్చింది. బాత్రూమ్ వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా యూరిన్ని టెస్ట్ చేసుకుని చూసుకుంది. కిట్ మీద 2 ఎర్రని గీతలు కనిపించాయి. తన అనుమానం కరెక్టే. తను ఇక్కడికొచ్చి 20 రోజులయ్యింది. ఈ నెల తనకు పీరియడ్స్ కూడా రాలేదు. తనిప్పుడు కన్సీవ్ అయ్యింది. సంతోషమేసింది. ఈ విషయం అమ్మకు చెప్తే సంతోషిస్తుందో లేదో, లేకపోతే ఇప్పటినుంచే పిల్ల పీచు ఎందుకు అంటుందో ఏమో. కూతురు తల్లవుతుందంటే సంతోషించని తల్లిదండ్రులు ఉంటారా ఏమో అన్న ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. రమ్య వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాజేష్ మేనమామ, ఆయన భార్య నిలబడున్నారు. వాళ్ళు కూడా తన అత్తగారి ఊర్లోనే ఉంటారు. పని మీద ఈ ఊరొచ్చామని, నువ్విక్కడే ఉన్నావని తెలిసి చూడ్డానికి వచ్చామని అన్నారు వాళ్ళు. అత్తవారి తరపున ఏదో రాయబారానికే వచ్చారని రమ్యకు అర్థమయ్యింది. వీళ్ళేమైనా అడిగితే ఎలా నోరు మూయించాలా అని జగదీశ్వరి ఆలోచనల్లో పడింది. ఏమ్మా రమ్య, ఎలా ఉన్నావు? ఇక్కడే ఉండకపోతే మన ఊరికి కూడా 4 రోజులు రాకపోయావా అన్నారు. అది కాదు పిన్ని, పెళ్ళవగానే త్రివేంద్రంలో వరుసగా 5 నెలలు ఉండేసరికి బాగా బెంగగా అనిపించింది. అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఈరోజే అత్తయ్య వాళ్ళ ఊరికి బయలుదేరదామనుకుంటున్నాను. ఇంతలోనే మీరొచ్చేశారు. ఇప్పుడు మీతో పాటు నేను వస్తాను అంటూ లోపలికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను అంటూ గబాల్న లోపలికెళ్ళి బట్టలు సర్దుకోసాగింది రమ్య. అది చూసిన జగదీశ్వరి నోరు తెరుచుకొని ఆశ్చర్యంతో రమ్య అంది. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తానమ్మా. పదండి బాబాయ్, పదండి పిన్ని అంటూ వాళ్ళతో పాటు బయలుదేరింది. అమ్మా, తండ్రి ప్రేమను నా బిడ్డకు ఇప్పటి నుంచే అందించాలి. తండ్రి మనసు పడే అపురూపమైన ఆనందాన్ని రాజేష్కు దక్కనివ్వాలి. మా అత్తామామలతో కలిసి వెంటనే త్రివేంద్రంకు వెళ్తాను. అమ్మా, మనవడినో మనవరాలినో చూస్తే ముందు నేనే పెంచాలి అని నువ్వే పంతం పడతావు చూడు. ఎంతైనా నువ్వు అమ్మవే, ఆ తర్వాత అమ్మమ్మవి కూడా అని అనుకుంటూ రమ్య ముందుకు నడిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కూతురి కాపురంలో నిప్పులు పోసిన తల్లిదండ్రులకు ఆ కూతురు ఎలా గుణపాఠం చెప్పిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన దాసరి శివకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.